తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తుఫాన్ నేపథ్యంలో మంగళ బుధవారాల్లో జిల్లాలో 150 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉందని పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. నర్సాపురం మొగల్తూరు మండలాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఆయన పరిశీలించారు. పీఎం లంకలో జేసీ మీడియాతో మాట్లాడుతూ ఐఎండీ హెచ్చరికల ప్రకారం మోంతా తుఫాన్ ప్రభావంతో 100 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు పడే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తుఫాన్ మీడియా వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని జిల్లా వ్యాప్తంగా 61 మంది నెలలు నిండిన గర్భిణులకు ఏ సమయంలోనైనా వైద్యం అందించేందుకు వైద్యులు సిద్దంగా ఉన్నారని తెలియజేశారు. లంక ప్రాంతాల్లో ముంపు లేకుండా 10,000 ఇసుక బస్తాలను సిద్దం చేశామని, 90 సెల్ టవర్లకు జనరేటర్ సౌకర్యం కల్పించామని వివరించారు. బే ఆఫ్ బెంగాల్లో వస్తున్న మోంతా సైక్లోన్కి సంబంధించి కంప్లీట్గా పశ్చిమ గోదావరి జిల్లా యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. దీంట్లో ముఖ్యంగా సైక్లోన్ యొక్క ట్రాకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు మనకి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కంట్రోల్ రూమ్ నుంచి సిఓసి నుంచి మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అది ఫీల్డ్ లెవెల్ వరకు మనకి చేరవేయడం కోసం వాట్సాప్ గ్రూప్స్ ఒకటి, మండల్ లెవెల్ కంట్రోల్ రూమ్స్, అలాగే డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నుంచి మండల్ లెవెల్ కంట్రోల్ రూమ్స్, అదేవిధంగా ప్రతి రిలీఫ్ సెంటర్కి, అదేవిధంగా ప్రతి విలేజ్లో ఉన్న సచివాలయానికి కూడా ఇది చేరవేయడం జరుగుతుంది. ఏ టైంలో సైక్లోన్ ఎలా వెళ్తుంది, ఎంత వేగంతో గాలులు వీస్తాయి, ఎంత వర్షపాతం పడేదానికి అవకాశం ఉందని చెప్పి కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ని మనము ప్రజలకు చేరవేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సైక్లోన్ అనేది సివియర్ సైక్లోన్గా వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా 28వ తేదీ సాయంత్రం 6 తర్వాత ఇది ల్యాండ్ఫాల్ అయ్యేదానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మచిలీపట్నం నుంచి కాకినాడ అనే మధ్యలో అవుతుందని చెప్తున్నారు. ఇంచుమించు కాకినాడ దగ్గర అవ్వచ్చు. మన జిల్లాకు కూడా పెద్ద ఎత్తున ప్రభావం ఉండే అవకాశం ఉంది కాబట్టి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా తహసీల్దార్స్ని, ఆర్డీఓస్ని, అదేవిధంగా మండల్ ఎంపీడీఓస్ని, కమిషనర్స్ని, ఆల్ మండల్ లెవెల్ స్టాఫ్ని అలర్ట్ చేశాము. కంట్రోల్ రూమ్స్తో పాటు ప్రిపరేషన్, ముఖ్యంగా రిలీఫ్ సెంటర్స్, మన జిల్లాలో ఇప్పటివరకు 34 రిలీఫ్ సెంటర్స్ పెట్టుకోవడం జరిగింది. దాదాపు 12,000 మంది పబ్లిక్ని అక్కడ పెట్టుకోవడానికి అన్ని ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇంకా అవసరమైతే కూడా మనం పెంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ప్రతి అక్కడ గ్రామాల్లో ఉన్న ఇలా రిలీఫ్ క్యాంప్స్ మొత్తానికి కూడా మనం హాస్టల్స్ అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి, మల్టీపర్పస్ సైక్లోన్ షెల్టర్స్ అయితేమి అక్కడ అన్ని విధాలుగా కూడా ఇన్ఛార్జెస్ని పెట్టుకొని అక్కడున్న లోకల్ సచివాలయం స్టాఫ్ని డిప్లాయ్ చేసుకొని మండల్ లెవెల్ అధికారిని ఒకరిని ఇన్ఛార్జ్గా వేసుకున్నాము. అక్కడ ఫుడ్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ అండ్ పవర్ సప్లై త్రూ జనరేటర్ ఇవన్నీ కూడా ఇన్షూర్ చేసుకోవడం కోసం మండల్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ని కూడా పెట్టుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా విజిట్ చేస్తూ అక్కడ బేసిక్ నీడ్స్ ఎలా ఉన్నాయనేది మనం ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటున్నాము. ఇదే విధంగా మనకు డ్యామేజ్ అసెస్మెంట్, ముఖ్యంగా ఈ తుఫాను వల్ల దాదాపు 100 కిలోమీటర్ల వేగంతో గాలి వీచేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా చెట్లు పడిపోయేదానికి ఏమైనా వల్నరబుల్ స్ట్రక్చర్స్ కూడా మనం ఇప్పటికీ ఐడెంటిఫై చేసుకున్నాము. దీనికోసం మనం ఇప్పటికీ దాదాపు ఒక 64 జేసీబీస్, ఒక 57 పవర్ సాస్ కూడా అరేంజ్ చేసుకున్నాము. అదేవిధంగా ప్రతి మండలంలో 10 ట్రాక్టర్స్ కూడా మనము ఇప్పటికే రిక్వెస్ట్ చేసి మనము మండల్ లెవెల్ ఆఫీసర్ దగ్గర పెట్టుకోవడం జరిగింది. సో ఏ విధమైన చెట్లు కానీ స్ట్రక్చర్స్ కానీ పడిపోతే వాటిని వెంటనే ఎవాక్యుయేట్ చేయడము, వాటిని రోడ్ క్లియరెన్స్ చేసుకోవడము, ముఖ్యంగా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వాళ్ళ సమక్షంలో ఎన్డీఆర్ఎఫ్, ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ కూడా ఒక బృందం మనకి ఆల్రెడీ నర్సాపురం వచ్చి ఉంది కాబట్టి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సమక్షంలో ఈ ఎవాక్యుయేషన్ కానీ, రోడ్ క్లియరెన్స్ కానీ, ట్రాఫిక్ జామ్స్ లేకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా పెద్ద ఎత్తున వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి దాదాపు మన జిల్లాలో ఫోర్కాస్ట్ చూస్తే దాదాపు 150 మిల్లీమీటర్ల వరకు వర్షం పడేదానికి అవకాశం ఉంది 28, 29వ తేదీ. దీనివల్ల మన కెనాల్స్, డ్రైన్స్, మన గోదావరి, ఎర్రకాలువ కూడా మొత్తం పొంగేదానికి అవకాశం ఉంది కాబట్టి మొత్తం సర్వేలెన్స్ టీమ్స్, దాదాపు 26 సర్వేలెన్స్ టీమ్స్ పెట్టాము. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ సమక్షంలో అన్ని వల్నరబుల్ బండ్స్ కానీ, కెనాల్స్ కానీ, రివర్స్ కానీ ఏవైతే ఉన్నాయో గోదావరి గట్టంబడి కూడా సర్వేలెన్స్ చేస్తూ వాటిలో ఎక్కడైనా బ్రీచింగ్ ఏదైనా జరుగుతుందని చూసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే కెనాల్స్ లో వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేయడం జరిగింది. మోంతా తుఫాన్ ప్రభావంతో ముసురు వాతావరణం అలముకుని మోస్తరు వర్షాలు కురిశాయి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, మొగల్తూరు, భీమవరం, యలమంచలి, వీరవాసరం, కాళ్ల మండలాల్లో మాత్రం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. హెచ్చరికల మూలంగా ప్రజలు బయటకు రాకపోవడంతో నర్సాపురం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రెండో రోజు మాధవాయపాలెం, సకినెట్టపల్లి రేవులు మూసివేశారు. ఎక్కడి పడవలు అక్కడే నిలిచిపోయాయి. పంటలు గట్టుకే పరిమితమయ్యాయి. మోంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్లతో కలిసి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు సందర్శించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని పగడాలపేట, ఉప్పలంక ప్రాంతంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని వారు పరిశీలించారు. అక్కడ అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, వైద్య శిబిరం వంటి వాటిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తదనంతరం పాకల్లో నివసిస్తున్న ప్రజలు తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని సూచించారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముందు
వచ్చి కలుస్తానండి పైప్ లైన్ వేయించాను ఇప్పుడు కూడా ఏమన్నా బాలకృష్ణ అసెంబ్లీకి తాగి వచ్చారని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్రంగా ప్రతిస్పందించారు. బాలయ్యకు జగన్ ఏమైనా దగ్గరుండి మందు కలిపి ఇచ్చారా అని ప్రశ్నించారు. ఆ రోజు బాలయ్య తొలుత సెరికల్చర్ రివ్యూకు హాజరై తర్వాత అసెంబ్లీకి వెళ్లారని చెప్పారు. బాలకృష్ణ ఏమైనా అంటే ఆయన అభిమానులు చూస్తూ ఊరికే ఉండరని హెచ్చరించారు. నందమూరి బాలకృష్ణ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ తాగి అసెంబ్లీలోకి రావడం, వచ్చి మాట్లాడడం తప్పనే విధంగా మాట్లాడడం జరిగింది. బాలకృష్ణ గారు అసెంబ్లీకి వచ్చే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు మందు కల్పిస్తే తాగి వచ్చాడా? ఆ రోజు ఉదయం నుంచి సెరికల్చర్ డిపార్ట్మెంట్ రివ్యూ చూసుకొని సచివాలయంలో ఆయనతో పాటు నేను అసెంబ్లీలోకి రావడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల అసెంబ్లీ ప్రతి ఒక్కరూ తాగి వచ్చినా కూడా మాట్లాడని అంత దరిద్రంగా మాట్లాడడం జరిగింది గత అసెంబ్లీలో. ఆ తాగుబోతుల సంఘానికి అంతా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడా, వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి నవ్వుతూ స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడా. నందమూరి బాలకృష్ణ గారు 50 సంవత్సరాల సినీ ప్రస్థానంలో 3 సార్లు శాసనసభ్యుడిగా, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా, బావగారు ముఖ్యమంత్రిగా ఉన్నా, అక్క సెంట్రల్ మినిస్టర్గా 10 సంవత్సరాలు ఉన్నా, ఏ రోజు నీలాగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేసి జైలుకు పోయిన చరిత్ర కాదు నందమూరి బాలకృష్ణ గారిది. నిజాయితీపరుడు, ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడే తత్వం. నీలాంటి వాళ్లకు భయపడి మాట్లాడే రకం కాదు. 100కి 100 కాదు, 1000% సైకో పోవాలి, సైకిల్ రావాలని ప్రతి కార్యకర్త పులివెందుల్లో సైతం ప్రచారం చేసి నువ్వు సైకో అని రాష్ట్రంలో ఎంతోమంది మాట్లాడారు. దాన్ని బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడారు. తాగి వచ్చినాడని చెప్పేసి అవహేళనగా మాట్లాడడం. తాగి ఇంట్లో బాబాయిని చంపించినాడా బాలకృష్ణ గారు? తాగి తల్లిని చెల్లిని ఆస్తులు ఇవ్వకుండా నడి రోడ్డు మీద వదిలేసినారా బాలకృష్ణ గారు? మాట్లాడే ముందు, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే ముందు సభ్యత సంస్కారం అనేది ఒకటి ఉంటుంది. గత అసెంబ్లీలో నువ్వు శాసనసభ పక్ష నేతగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత అసెంబ్లీలో ఎంత నీచంగా మాట్లాడారో ఒకసారి గుర్తు చేసుకోవాలి. బాలకృష్ణ గారి మీద ముందు మాట్లాడితే మౌనంగా ఉంటారని అనుకోవద్దు. బాలకృష్ణ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా తిరగబడతారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. మంచితనానికి మారుపేరు, తన పనేదో తను చేసుకొని పోయే రకం తప్ప నీలాగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పార్టీని అడ్డం పెట్టుకొని అవినీతి అక్రమాలు దుర్మార్గాలు చేసి కేసులు ఉన్నటువంటి వ్యక్తి కాదు బాలకృష్ణ గారు. ఇంకొకసారి బాలకృష్ణ గారి మీద మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి పద్ధతిగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా బాలకృష్ణ అభిమానిగా హెచ్చరిస్తూ ఉన్నా. అదేవిధంగా రేపు మడకసిర నియోజకవర్గంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాదాపు 20 మంది దళిత శాసనసభ్యులు, 3 ప్రభుత్వ విప్పులు, 2 ఎంపీలు హాజరవుతారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోంతా తుఫాన్ ప్రభావంపై వాతావరణ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష. రక్షణ చర్యల విధుల్లో అలసత్వం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక. కాకినాడ కలెక్టర్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ వీడియో కాన్ఫరెన్స్. మోంతా తుఫాన్ నేపథ్యంలో ఎలాంటి అత్యవసర స్థితిని ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండాలని ఆదేశం.
నకిలీ మద్యం కారణంగానే కర్నూలు బస్సు ప్రమాదంలో 20 మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆరోపణలు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.